ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసే కాసు వర్క్ డిజైన్ ఈ బ్లౌజ్కి చేశానండి. ఇది మనం సింపుల్ డిజైన్ చేయించుకోవాలంటేనే బుటిక్లో 2000 నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఇది నేనైతే హెవీగా చేసుకున్నానండి. దీనికి నేను మెటీరియల్స్ వచ్చేసి 500 కూడా అవ్వలేదు. అందులో మళ్ళీ నాకు మెటీరియల్స్ ఇంకా మిగిలినవి. ఇంకొక బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ యూజ్ చేసుకోవచ్చు కూడా. సో ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తున్నాను ఏమేమి తీసుకోవాలి అనేది. మనకి ఆబ్వియస్లీ కాసు కావాలండి. ఇవి కాసులు వచ్చేసి 100 కాసులు మనకి 75 రూపీస్కి వచ్చినాయి. నేను దీని డీటెయిల్స్ ఆల్రెడీ ఒక షాప్ గురించి చెప్పాను, విజయవాడలో తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ షాప్ డీటెయిల్స్ నేను వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఏంటంటే ఇవి గోల్డ్ కలర్ రింగ్స్ అండి. మనం ఏంటంటే స్టోన్ని ఫిట్ చేయడానికి ఈ రింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈ రింగ్లో ఫిట్ చేసుకోవడానికి స్టోన్స్ అండి. ఇవి ఏంటంటే డైమండ్ స్టోన్స్. నేను వైట్ కలర్ తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఈ బ్లౌజ్కి వైట్ కలర్ సెట్ అవుతుంది, అందుకనే వైట్ తీసుకున్నాను. పింక్ కూడా సెట్ అవుతుంది, బట్ నాకు వైట్ ప్రిఫర్ చేశానండి. నెక్స్ట్ నేను తీసుకుంది గోల్డ్ కలర్ బీడ్స్ అండి. ఇదేంటంటే బంచెస్ లెక్క ఉంటుంది. 20 రూపీస్ ఆర్ 25 రూపీస్ పడింది నాకు బంచ్. ఇంకా ఇన్ని మిగిలినాయి నాకు. సో నెక్ దగ్గర ప్యాటర్న్ వేశాను. దీంతో మీకు ఇవి అంత రాలేదు అని అంటే కనుక ఇది స్టిచ్ చేయటం డైరెక్ట్ స్టిచ్ చేసేది ఉంటుంది. చైన్ లాంటిది, అది కూడా తీసుకోవచ్చు. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ నేను తీసుకుంది ఏంటంటే పర్ల్స్ అండి. ఇవి కూడా అంతే బంచ్, హ్యాండ్స్కి చేశాను ఇది. సో విడిగా ఉన్న పర్ల్స్ని తీసుకొని హ్యాండ్స్కి చేశాను. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ. ఇవన్నీ ఒకసారి స్టిక్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్ చేశానండి. ఎందుకంటే మనకి ఒక ప్లేస్ అనేది పెట్టుకున్నట్లయితే మనకు ఒక డిజైన్ అనేది ఐడియా వస్తుంది కదా. సో అలా చేశాను. మీకు ఒకసారి చూసినట్లయితే నేనైతే ఫ్రంట్ సైడ్ ఏమీ పెట్టుకోలేదండి. మీకు కావాలంటే కనుక మీకు రైట్ సైడ్న ఇట్లా పెట్టుకోవచ్చు. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఇలా వస్తాయి. నేను మీకు చెప్పాను కదా, అక్కడ బీడ్స్ అనేది మీరు పెట్టడానికి కుదరలేదు అంటే కనుక ఇలాంటి చైన్ వస్తుంది గోల్డ్ కలర్ బాల్స్తోనే. ఈ చైన్ని స్టిచ్ చేసేసి మధ్య మధ్యలో నాట్స్ వేసేసుకోవచ్చు మీరు. సో చూసినట్లయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను వేయలేదు. చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏంటంటే పర్ల్స్తో ఉన్నది చైన్ అండి ఇది. దీన్ని స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. దీనికి స్టిక్ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా ఉంచేస్తాను. దీంతో కంటిన్యూషన్గా ఉండేది నేను కాసు వర్క్ కానీ ఏమీ చేయట్లేదు. కొంతసేపు ఆరనిచ్చి తర్వాత చేస్తాను. సో అది ఆరే లోపల నేనేం చేస్తానంటే కాసు అంతా బ్లౌజ్కి ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది నేను ఒకసారి సెట్ చేసుకుంటాను. సో చూసారు కదా, పర్ల్స్ అనేది మొత్తం సెట్ అయిపోయింది. అది డ్రై అయ్యే లోపల నేను ఇప్పుడు సెట్ చేసుకుంటున్నానండి. మనం కాసు పెట్టుకునేటప్పుడు రైట్ సైడ్ ఎటు ఉంది అనేది చూసుకోండి. ఎటు మంచి సైడ్, ఎటు పిచ్చి సైడ్ అనేది చూసుకోండి ఒకసారి. అండ్ ఇప్పుడైతే నేను మామూలుగా అరేంజ్ చేసేసుకుంటున్నాను. నెక్ చుట్టూ నేను అప్పుడే డిజైన్ చేసుకోవట్లేదండి. మిడిల్లో గ్యాప్స్ ఉంటాయి కదా కింద, ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్లింగ్ చేసుకోవడానికి జస్ట్ అలా అరేంజ్ చేసుకుని ఉంచుకుంటున్నాను. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనకి ఈ కాసుని అక్కడ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం స్టిక్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మధ్యలో మనం డైమండ్ షేప్ స్టోన్స్ చూపించాను కదా, అది అందులో ఫిట్ చేయాలన్నమాట. చూసారు కదా, ఫిట్ చేసేసాము. ఇప్పుడు ఇలా మధ్యలో ఉన్న గ్యాప్స్ మొత్తం ఫిల్లింగ్ చేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఏమో గోల్డ్ కలర్ రింగ్ పెట్టుకుంటాము, తర్వాత దానిలో స్టోన్ని ఫిట్ చేయాలి. జస్ట్ గ్లూ అప్లై చేసేసి స్టోన్ ఫస్ట్ రింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ పెట్టి స్టోన్ పెట్టుకోవాలి. సో ఇలా గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. నేనేంటంటే లెఫ్ట్ సైడ్న పైన మొత్తం పెట్టలేదండి. పైన ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంచాను. మనకి పళ్ళు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు పిన్స్ అవి సెట్ అవ్వవు. సో అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకున్నాను. మామూలుగా అయితే మొత్తం అందరూ పెట్టేసుకుంటారు. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే కనుక పెట్టుకోండి. ఇప్పుడైతే నేను మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. ఇది ఫిల్ చేసేసిన తర్వాత నెక్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్ మొత్తం ఫిల్ చేసుకుందాం.
సో ఇలా 2 సైడ్స్ని మొత్తం గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది చాలా నిండు వచ్చేస్తుందండి. చూసారు కదా. తర్వాత ఏంటంటే కాసు మనం అతికించాం కదండి, ఈ కాసుకి పైన హోల్స్ ఉంటుంది. ఆ హోల్ దగ్గర ఒక బీడ్ చూపించాను కదా మీకు, గోల్డ్ కలర్ బీడ్, దాంతో ఒక్క నాట్ వేయాలి. అలా వేసినట్లయితే ఏమవుతుందంటే మనకి కాసు అనేది ఊడిపోకుండా ఉంటుంది, అలాగే ఆ హోల్ అనేది ఫిల్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఇది ఫిల్ చేసేసిన తర్వాత కాసు కూడా ఫిల్ చేసేస్తాను, నాట్ వేసేస్తాను. నాట్ వేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే నేను నెక్ దగ్గర మొత్తం డ్రై అయిపోయింది కదా, ఇక్కడ బీడ్స్తో నేను నెక్ మొత్తం ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. పర్ల్స్ లైన్ మొత్తం ఫిల్ చేశాం కదా, ఆ లైన్ స్టిక్ చేసిన దాని వెంటనే కింద ఒక 4-5 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని మనం మొత్తం లైన్ని ఫిల్ చేసుకుంటూ రావాలండి. మనకి ఇది వంకర్ లేకోకుండా చేసుకోవాలి. మీకు కనుక ఇంకా బాగా చేసుకుంటాము లైన్ అనేది అనుకుంటే కనుక ఒక 6 to 7 ఒకేసారి పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే మొత్తం ఇలా లైన్ నెక్ చుట్టూ చేసేసాను. చేసేసిన తర్వాత నేను మన కాసు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం స్టిక్ చేసుకుంటూ వచ్చానండి. బారు నెక్ చుట్టూతో మనకి తెలుస్తుంది కదా, ఇలా స్టిచ్ చేసుకొచ్చి వాటికి నాట్స్ వేశాను. నాట్స్ వేసి మళ్ళీ పర్ల్స్ పైన ఏం చేశానంటే గోల్డ్ కలర్ బీట్ ఉంది కదా, ఆ బీట్తో స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం అన్నీ చూపించాలన్నా మీకు సేమ్ ప్రాసెస్ కాబట్టి మీకు విసుగు వస్తుంది, అలాగే వీడియో చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కాసులో రాంగ్ సైడ్ ఎటైతే ఉందో దానికి నేను గ్లూ అప్లై చేశాను. దాన్ని అక్కడ నెక్ లైన్ అయితే మనం అప్లై చేసుకుని ఉంది కదా, నెక్ లైన్కి ఖచ్చితంగా దగ్గరలోకి పెట్టేశానండి. చూసారు కదా, ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. మనకి రాంగ్ సైడ్న గ్లూ పెట్టుకుంటాం, అలాగే మనం నెక్ లైన్ ఏదైతే అప్లై చేసి ఉంచామో ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, దానికి ఇది అతికించేసుకుంటాము. సో గ్యాప్ ఏం లేకోకుండా అలా అతికించుకోవాలండి. అతికించుకున్న తర్వాత మనం స్టిచ్ చేస్తే ఏంటంటే ఊడకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లకి ఏం చేయాలంటే నేను మీకు ఆల్రెడీ మిగతావి స్టిచ్ చేసేసి ఉంచాను, ఇవి మీకు చూపిద్దామని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ హోల్ దగ్గర నుంచి మనం థ్రెడ్ తీసి గోల్డ్ కలర్ మనం చూపించాను కదా బీడ్స్, మీకు ఆ గోల్డ్ కలర్ రౌండ్ బీడ్ని అందులో పెడతాను. పెట్టి మళ్ళీ ఒక నాట్ వేస్తానన్నమాట. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హోల్ ఫిల్ అవుతుంది, అలాగే నెక్ లైన్ దగ్గర మనకి ఆ కాసు అనేది పైకి లెగవకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. ఇలాగే నెక్ దగ్గర కానీ అలాగే మధ్య మధ్యలో మనం పెట్టిన కాసుల దగ్గర కూడా మొత్తం ఇలానే స్టిచ్ చేశాను. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి కాసుకి లోపల పక్క ఒక నాట్ వేసుకున్నాను. కాసు అయిపోగానే ఒక నాట్ వేసుకున్నాం అనుకోండి, అది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది.
ఈ వర్క్ మొత్తం మనం అయిపోయిన తర్వాత చూసినట్లయితే మగ్గం వర్క్ లానే ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. నేనైతే బిగినర్నే, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ నేను ఇంత మంచిగా చేసుకున్నాను ఈ బ్లౌజ్ని. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో నెక్ లైన్ అయితే అయిపోయింది, బీట్ వేసేసి నాట్ చేసేసిన తర్వాత మొత్తం అయిపోతుంది. సో చూసారు కదా, నెక్ అయితే ఫినిష్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. హ్యాండ్స్ ఎలా చేసుకున్నానంటే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నెక్ లైన్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి నేను ఏం చేశానంటే పర్ల్స్ తీసుకున్నానండి, ఎందుకంటే నెక్లో నేను ఒక లైన్ పర్ల్స్ తీసుకున్నాను, ముత్యాలతో చేశాను కాబట్టి ఇక్కడ కూడా పర్ల్స్తోనే చేస్తున్నాను. సో ఇవేంటంటే ఇందాక మనం బీడ్స్తో లైన్ ఎలా చేసామో అలాగే 6 to 7 పర్ల్స్ తీసుకుని నేను చూసారు కదా ఇంత బార్ తీసుకుంటున్నానండి. ఒకేసారి నాట్ లాగా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి వంకర రాకోకుండా స్ట్రైట్గా ఉంటుంది అలా చేసినట్లయితే. చూసారు కదా, మరీ టైట్గా వెనక్కి లాగి మీరు పెట్టినట్టయితే మళ్ళీ వంకర వస్తుందండి. కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. నేను ఫస్ట్ లైన్ కొద్దిగా తెలియక నేను అలానే చేశాను, తర్వాత మమ్మీ చెప్పిన తర్వాత నేను నీట్గా చేసుకున్నాను. సో నెక్స్ట్ లైన్ అయితే చాలా బాగా వచ్చింది. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఎక్కువ గ్యాప్స్ ఏమి ఇవ్వకోకుండా. మళ్ళీ గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ అది ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది మనం. సో ఇలా నేనైతే హ్యాండ్ మొత్తానికి ఫిల్ చేసేసానండి పర్ల్స్. ఫస్ట్ ఏంటంటే నాట్ వేసుకొని తర్వాత ఒక 6 to 10 తీసుకోవచ్చు, ఎట్ ఏ టైం తీసుకొని నేను చేసేస్తున్నాను. ఇలా చేసినట్లయితే ఎట్ ఏ టైం తీసుకుని చేస్తే ఏంటంటే మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది మొత్తం చేసేసిన తర్వాత నేనేం చేశానంటే నాట్స్ వేయటం వల్ల ఏంటంటే మనకి 2 లైన్స్ అనేది దగ్గరగా ఉంటాయి, అలాగే లైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో ఇట్లా నాట్స్ అన్నీ వేయటం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హ్యాండ్కి కూడా ఏంటంటే మనకి కాసులు ఉన్నాయి కదా, అవి కిందకి వేలాడేటట్టు స్టిచ్ చేసుకున్నాను నేను. మీకు కావాలి అంటే కనుక వేలాడటం ఇష్టం లేకపోతే పైకి స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం అక్కడ నేను ఆల్రెడీ బ్లౌజ్కి చూపించాను కదా, అతికించుకుని లైన్గా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కిందకి వేలాడేటట్టు పెట్టుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్ అండి, నాట్ వేసుకుని ఫస్ట్ ఏంటంటే కరెక్ట్గా ఆ కాసు అనేది కరెక్ట్ సైడ్ ఎటు ఉందనేది చూసుకోండి. తర్వాత గోల్డ్ కలర్ బీట్ పెట్టేసేయండి, ఒక నాట్ వేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీకు గ్యాప్ని ఎన్ని కావాలి, ఎక్కువ కనిపించాలంటే ఎక్కువ వేసుకోండి. నేనంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను, మీకు కొంచెం తక్కువ కావాలి అంటే కనుక అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు. అక్కడక్కడ వేసుకున్నా కానీ అంత హెవీగా లేకోకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ నాట్ వేసేసాను. ఫస్ట్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం గ్యాప్ ఎంత కావాలి అనేది తీసుకొని తర్వాత నాట్ వేసుకోవాలి నీడిల్తో. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం గోల్డ్ కలర్ బీట్ ఉంది కదా, ఆ బీట్ని పెట్టేసుకుంటాము. బీట్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక నాట్ వేసేసుకుంటాము. ఇలా కాసులు మొత్తం కలిపేసి హ్యాండ్ మొత్తానికి చేసుకోవచ్చు. మీకు డిస్టెన్స్ అనేది ఎంత కావాలి, అలాగే డిజైన్ అనేది ఏం కావాలి అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి ఎక్కువ కష్టం పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. మన చేతితో మనం చేసుకున్న దానికి ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా. సో అలా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను థ్రెడ్ ఎక్కువ తీసేసుకున్నాను. ఎక్కువ తీసుకోవటం వల్ల నేను ఇంకొక ఫింగర్తో పట్టుకొని మెలిక పడుకోకుండా అలా చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇంత డిస్టెన్స్తో నేను మొత్తం హ్యాండ్కి ఫిల్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చూసారు కదా, ఫోల్డింగ్ ఏమీ రాకోకుండా అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇలా హ్యాండ్ మొత్తాన్ని నేను ఫిల్ చేసేసుకుంటాను. బ్యాక్ సైడ్ ప్రతి దానికి బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసుకోండి, అలా అయితే మనకి లూజ్ అవ్వకోకుండాను ఉంటుంది, నాట్ వేసినందుకు సెక్యూర్గా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మామూలుగా నాట్ వేసేస్తాం కదండి, అలానే వేసుకోవాలి. సో నేనైతే ఇంత డిస్టెన్స్ తీసుకున్నాను. ఇలా నేను మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను.
మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి హ్యాండ్కి. ఒకసారి మీరు చూసేసేయండి. సో హ్యాండ్ మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది. మీకు కావాలంటే కొంచెం లైట్గా కావాలి, అక్కడొకటి వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే ఇలా ఉంది. ఇదండి ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఈ బ్లౌజ్ నచ్చిందా లేదనేది నాతో కామెంట్ సెక్షన్లో చేసుకోండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గివ్ అవేస్ వస్తున్నాయండి.